నమస్తే ఫ్రెండ్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే కాళ్ళ ఎగరేసుకున్నటువంటి మూవీ, చొక్కాలు చింపుకున్నటువంటి మూవీ, థియేటర్ల దగ్గర ఇప్పటివరకు అయితే జాతర చేయనటువంటి మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నటిస్తున్నటువంటి మూవీ, సింగిల్ హీరో మూవీ. అంతేకాకుండా హరీష్ శంకర్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో చూపించినటువంటి మూవీ మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. డే 2లో ఎంతకన్నా కలెక్షన్లు వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఛానల్ని అయితే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలని చెప్పి కోరుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నాకైతే చాలా అంటే చాలా ముఖ్యం అనమాట. మీరు కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేనైతే డే 3 కావచ్చు, డే 4 కావచ్చు, ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే నేనైతే మీ ముందుకే వస్తా కాబట్టి ఖచ్చితంగా మీరైతే చూస్తారనమాట. లేకపోతే కనుక మన వీడియోలు అయితే కనబడవు అనమాట. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే వీడియోలు అయితే కలెక్షన్ల వీడియోలు 100 కాదు 1000 అయినా సరే నేనైతే చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కనుక చూసుకుంటే డే 2లో ఎంతగానో కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. ఇప్పటి వరకు అయితే బడ్జెట్ కనుక చూసుకుంటే 120 కోట్ల వరకు బడ్జెట్ పెడితే 130 కోట్ల వరకు అయితే వరల్డ్ వైడ్గా బిజినెస్ అయితే జరిగింది. ఏపీ అండ్ తెలంగాణలో 130 కోట్ల వరకు 113 కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఒక 7 కోట్ల వరకు అయితే బిజినెస్ జరిగింది. ఓవర్సీస్లో కనుక చూసుకుంటే 12 కోట్ల వరకు అయితే బిజినెస్ జరిగింది. 132 కోట్ల టార్గెట్ అయితే ఇప్పుడైతే కొనసాగుతుంది. 220 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వసూలు చేయాలి. అంతేకాకుండా 1600 స్క్రీన్లో అయితే వరల్డ్ వైడ్గా మూవీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ కనుక చూసుకుంటే 26 కోట్ల వరకు అయితే డే 1 వసూలు అయితే, ఆఫ్లైన్లో 25 కోట్ల వరకు అయితే వసూలైంది. ఆ ట్రేడ్ చెప్తున్నటువంటి ప్రకారం అయితే డే 1లో వచ్చేసరికల్లా మనకైతే ఒక 55 కోట్ల నుంచి 65 కోట్ల మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ అయితే చెప్తుంది. డే 2లో ఇంకా అంతేకాకుండా ఈ ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే 30 కోట్ల వరకు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ఓవర్సీస్లో కనుక చూసుకుంటే 10 కోట్లు అయితే రావచ్చు అని చెప్పి ట్రేడ్ అయితే క్లారిటీగా చెప్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కనుక చూసుకుంటే డే 2లో నడుస్తుంది కాబట్టి డే 1లో ఒక 65 కోట్ల వరకు అయితే మనకైతే కలెక్షన్లు వచ్చినా సరే డే 2లో అయితే ఒక 35 కోట్ల వరకు ఎటు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే డే 1లో వచ్చినటువంటి ర్యాంపేజ్ మామూలు ర్యాంపేజ్ కాదనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు, ప్రతి ఒక్క జనరల్ ఆడియన్స్ దగ్గర నుంచి మూవీ లవర్ వరకు ఎవరైనా సరే మూవీ చూడాలని చెప్పి పవనిజం అయితే నడుస్తుందన్నమాట. అసలు పవన్ కళ్యాణ్ గారికి పెట్టినటువంటి పేరు మామూలు పేరు కాదనమాట. ఇప్పుడు థియేటర్లో అసలు రాజకీయాల్లో అయినా సరే, అంతేకాకుండా ఈ తెలుగు ఇండస్ట్రీలో అయినా సరే వన్ ఆఫ్ ద టాప్గా నడుస్తున్నటువంటి కలెక్షన్లలో మన పవన్ కళ్యాణ్ గారు అయితే ముందు స్థాయిలో అయితే ఉందన్నమాట. అంతేకాకుండా డే 2లో అయితే ఒక 35 కోట్ల నుంచి 40 కోట్ల వరకు అయితే ఆ షేర్ అయితే వసూలు చేసేటువంటి గ్రాస్ అయితే వసూలు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. డే 1 అయినా సరే, డే 2 అయినా సరే, డే 3 అయినా సరే, డే 4 అయినా సరే కలెక్షన్ల వీడియోలు అనే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీ గురించి చిన్న వీడియో ఏదైనా వచ్చినా సరే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మీరైతే నాకైతే చాలా ముఖ్యం అనమాట. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏదైతే ఉందో అది ఎవరికైతే నచ్చిందో, అంతేకాకుండా అసలు మీరు ఏమనుకుంటున్నారు మూవీ పైన, మూవీ లాంగ్ రన్లో ఎంతగానో కలెక్షన్లు వస్తుంది, అంతేకాకుండా ఇప్పుడు డే 1లో ఎంతగానో రావచ్చు, డే 2లో ఎంతగానో రావచ్చు అని చెప్పి కూడా మీరైతే కామెంట్ చేయాలి. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి మూవీల్లో మీకు ద బెస్ట్ మూవీ ఏదైతే అనిపించిందో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ అయితే బద్దలు అయితే కొట్టేయండి ఫ్రెండ్స్.